ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఇంత సుదీర్ఘ కాలం రాజకీయాల్ని మచ్చ లేకుండా నడుపుతున్నటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే చాలా అరుదు. అటువంటి అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు అవడం మనందరూ కూడా ఎంతో గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు 1978లో రాజకీయ ఆరోగ్యం చేస్తే ఈ రోజుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా కులాలను గౌరవిస్తూ కార్యకర్తలకి వెన్నంటి అండగా ఉండి అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు భవిష్యత్ తరాల ఆలోచనతో ముందుకు పోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ నాయకుడు వచ్చినా గతంలో చాలా మంది 4 దశాబ్దాలుగా అనేక మంది నాయకులను చూసే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవడు కూడా ఆ పూటకి పక్కన నడుపుకొని వెళ్ళిపోయినాడే తప్ప భవిష్యత్తు ఆలోచనల గురించి ఆలోచించేటువంటి లేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఆలోచనతో ముందుకెళ్తాడు. కాబట్టి ఈరోజు ఒకసారి ప్రజలు పొరపాటు చేసినా మళ్ళా ఆయనే కావాలని చెప్పి 4వసారి ముఖ్యమంత్రిగా 164 సీట్లు ఆయన నాయకత్వంలో ప్రభుత్వానికి ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదు. 5 ఏళ్ల క్రితం 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టారు పదవిలో. 5 సంవత్సరాలు తిరగకుండా అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని చెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశాడు. మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అక్రమ కేసులు, అనేక రకాల వేధింపులు, పార్టీ కార్యకర్తలనే కాకుండా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా అవహేళనలు, అవమానాలు పొందినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మనం చూసాం. పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే ఒక్కొక్కరి దీక్షతో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు 150 దేశాల పైన ఎన్ఆర్ఐలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా ఆందోళనలో పాల్గొన్నటువంటి అంశం. ఏ నాయకుడికి ఇంత సపోర్ట్ ఎప్పుడు ఏ రోజు వచ్చారు కదా, కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. పనిచేస్తాం రాబోయే రోజుల్లో. ఏ ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు, సొసైటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, మండల ఎన్నికలు కావచ్చు, ఏదైనా గెలిపేట్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తాం నిరంతరం అని చెప్పి ప్రజలు కోరాలి. అప్పుడే అటువంటి మహానుభావులు జన్మదిన ఉత్సవాలు మనం జరుపుకునేదానికి సార్థకత ఉంది. ఈ ఉత్సాహం నిరంతరం కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మనందరి తరఫున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి వారు క్షేమంగా ఉండాలని చెప్పి మనందరి తరఫున ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత ఘనమైన ఏర్పాటు చేస్తూ